రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని శ్రీశైలం మల్లన్న కూడా క్షమించడని, దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు అన్నారు. కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్ మోడీ అంటూ కర్నూలు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించి కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ట్రంప్ మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటే మోడీ నోరు మెదపకుండా ఉండటం నిరసిస్తూ ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న చంద్రబాబు స్పందించడం లేదని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీకు సంబంధించిన నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదని, రాయలసీమ జిల్లాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టును పోటీ చేయలేదని, విశాఖ ఉక్కు పరిశ్రమలు ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమయ్యారని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, వేలల్లో ఉద్యోగాలు అంటూ మోడీ మాటల గారడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శ్రీనివాసరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు జరపకుండా రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని మాట తప్పి ఈ కర్నూలు జిల్లాకి ఏ ఒక్క ఫ్యాక్టరీ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఫ్యాక్టరీలు కానీ ఇవ్వకుండా ఇప్పుడు శంకుస్థాపనల పేరుతోటి 1000 కోట్లు 13,000 కోట్లతో 16 ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేసుకోవటానికి రాజధానికి శంకుస్థాపన చేశాడు మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ మట్టి చెమ్మిడ నీళ్లు పోసిపోయాడు. ఈ శంకుస్థాపనలు కూడా అంతే. చేసిన శంకుస్థాపనలు పక్కన కడప ఉక్కు ఫ్యాక్టరీకి చట్టంలో ఉన్నా సరే ఫ్యాక్టరీ పెట్టలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ముండమోయిస్తున్నారు. 5,000 మందిని ఎలాగ సాగనంపారు. ఇటువంటి మోసగారి మోడీకి నిరసనగా ఈరోజు ఇక్కడ మేము నిరసన పెట్టాము వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో. రేపు మోడీ వచ్చి ఏదో ప్రకటన చేస్తారని భ్రమలు రాష్ట్ర ప్రజలకు లేవు. వచ్చినప్పుడల్లా 100 కోట్లు ప్రభుత్వ ధనం వృధా అవటం తప్ప ఆయన ఊకదంపుడు ఉపన్యాసం చప్పట్లో కొట్టడానికి అసలు సాధించాల్సుకుంటే మోడీ మెహర్బానీ కోసం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదే ఆయన పర్యటనలు పెట్టి సభలో పెడుతున్నాడు. ఆయనేమో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిపోతున్నాడు. అభివృద్ధి లేదు. కేవలం మన